చామదుంపల పులుసు. అరకిలో చామదుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుని తొక్క తీసి ఒక సైజు ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాం. మీడియం సైజు 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాము. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకుని తర్వాత పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం వేసుకుని ఒక 2 నిమిషాలు అలా వేయించుకుని చామదుంపలు వేసి బాగా కలుపుకుందాం. ఓకే, ఇవి 2 నిమిషాలు వేగాక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు పోసుకుని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనియాలి. ఇందులో కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి, నేనైతే వేయలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. చూసారండి.